Hi all, welcome back to Ramareddy Maths Academy. చూడండమ్మా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్ అండి. దట్ ఈస్ నేమన్ పియర్సన్స్ లెమ్మా. ఇదేంటిదంటే అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్లో మాత్రమే ఉంది, ఈవెన్ నేను చదివినప్పుడు కూడా లేదు. బట్ మీకోసం ఎస్ఎండిఎస్ జేఎన్టీయు గురజాడ విజయనగరం, ఎస్ఎండిఎస్ జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళందరి కోసం నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకా ఎనీ అదర్ యూనివర్సిటీ కావచ్చు అండ్ అఫిలియేటెడ్ కావచ్చు, వాళ్ళందరికీ ఎవరెవరికైతే మీ స్టాట్స్లో ఉండొచ్చు లేదా పిఎస్ఆర్ ఎస్ఎండిఎస్ ఆప్టిమైజేషన్ ఎందులో ఉన్నా కూడా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ స్టేట్ అండ్ ప్రూవ్ నేమన్ పియర్సన్స్ లెమ్మా అని అడుగుతారు. దీని మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియో నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ నేమన్ పియర్సన్స్ లెమ్మా అంటే ఏంటిదని. అంటే స్టేట్మెంట్ కూడా మిమ్మల్ని అడుగుతారు, లేదంటే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కాబట్టి ట్రై టు రిమెంబర్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో. చూడండి, నేను ఈ బ్లాక్ పెన్తో రాసిందంతా స్టేట్మెంట్ ఏంటిదంట. నేమన్ పియర్సన్స్ అండ్ లెమ్మా ఏమని చెప్తుంది? లెట్ కే గ్రేటర్ దెన్ 0 పి ఏ కాన్స్టెంట్ అండ్ డబ్ల్యూ బి ఏ క్రిటికల్ రీజియన్. ఏదంటే క్రిటికల్ రీజియన్, డబ్ల్యూ అనేది గనక క్రిటికల్ రీజియన్ అయితే of the size alpha such that W లో ఏంటంట x is belongs to S, the function x comma theta 1 upon x comma theta 2 అనేది greater than or equal to k అవుతుంది. అండ్ W అనేది ఇంకేంటంట x belongs to S అయినప్పుడు ఇంకేమవుతుందంట L1 divided by L0. అంటే L is our likelihood function. మీకు తెలుసు కదా, L1 by L0 greater than or equal to K అవ్వాలి. అండ్ W బార్ అనేది ఏంటంట X belongs to S అయితే L0 by L1 is less than K అయ్యే విధంగా ఉంటూ ఏ కండిషన్ అంట ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ ఇచ్చారు. వేర్ L1 L0 అనేవి ఏమంటున్నారు ఇక్కడ మనకి L1 L0 ఆర్ ద లైక్లీహుడ్ ఫంక్షన్స్ అని డిఫైన్ చేశారు. అండ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఎక్స్ ని శాంపుల్ అబ్జర్వేషన్స్ అని అన్నారు. అండ్ అండర్ H0 H1 రెస్పెక్టివ్లీ మనకి తెలుసు H0 ఈజ్ ద నల్ హైపోథసిస్, H1 ఈజ్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్. దీనికి ఇది అపోజిట్ ఉంటుంది. దెన్ W ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్రిటికల్ రీజియన్ ఆఫ్ ద టెస్ట్ ఆఫ్ హైపోథసిస్. అంటే W అనేది ఏమని ఇచ్చారు ఇక్కడ? టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ H0 టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా అండ్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా 1. ఇక్కడ వినండి, మీకు ఇంకొకటి ఏంటిది అని అంటే ఎప్పుడైనా రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు, ఓకే, రెండిటికి ఈక్వల్ గా ఇచ్చినప్పుడు దిస్ ఇస్ సింపుల్ మీన్, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ సెకండ్, రెండు ఈక్వల్ గా ఉంటుంటే సింపుల్ మీన్స్ H0 అండ్ H1 లేదు, అదంతా మర్చిపోండి. అది మనం మోస్ట్ పవర్ఫుల్ సెట్ లో నేను చెప్తాను దాని గురించి. అండ్ టెస్ట్ ఆఫ్ హైపోథసిస్ ఇలా ఇచ్చారు అంటే H0 టీటా అయినప్పుడు అగెనెస్ట్ H1 అంటే H0 కి ఆపోజిటే కదా H1 ఆల్టర్నేటివ్ హైపోథసిస్, టీటా అనేది టీటా 1 అయ్యే విధంగా ఏముండాలంట? వి హ్యావ్ టు ప్రూఫ్. ఫైనల్ కన్క్లూజన్ ఏంటిది అని అంటే మనము W అనేది మోస్ట్ పవర్ఫుల్ క్రిటికల్ రీజన్ అని ప్రూవ్ చేయాలి బేట. దానికోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ప్రూవ్ చేశాను, వెరీ లెంతీ, అందుకని నేను చెప్తూ ప్రూవ్ చేసే టైం పడుతుంది. కాబట్టి నేను ఆల్రెడీ ప్రూవ్ చేశాను. చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ వినండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. బట్ వీడియోకు కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకోసం నేర్చుకొని కష్టపడి పోస్ట్ చేస్తున్నా కాబట్టి లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. అప్పుడే నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎస్ఎండిఎస్ ఎగ్జామ్ ఏ రోజు ఉందో నాకు కమెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు, ఓకే. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది, మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఏమని ఇచ్చారు ఇక్కడ? గివెన్ దాట్ ఏమని ఇచ్చారు ఇక్కడ నాకు? గివెన్ దాట్ ఆల్ఫా అంటే ఏమన్నాను? ఆల్ఫా ఈజ్ మై క్రిటికల్ రీజియన్ సైజ్ అనుకుంటే మనకు ఆల్రెడీ కొంతమందికి అయితే ఆల్రెడీ మీకు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ చేసిన వాళ్ళైతే క్రిటికల్ రీజియన్లో దాని ఫ్రమ్ అవర్ డెఫినేషన్ క్రిటికల్ రీజియన్ ఎలా తీసుకుంటాము? సైజ్ ఆఫ్ దట్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు W గివెన్ దట్ H0. అంటే ఇక్కడ
W ఫ్రమ్ అవర్ క్రిటికల్ రీజియన్ దీన్ని మనం డిఫైన్ చేస్తాము. దీని వాల్యూని ఇంటిగ్రల్ ఆఫ్ W అని అంటాము. దిస్ ఇస్ నథింగ్ బట్ అవర్ లైక్లీహుడ్ ఫంక్షన్ L0. H0 తీసుకున్నప్పుడు ఇది L0. ఇది ఏంటంటే మన క్రిటికల్ రీజియన్ డెఫినేషన్ నుంచి నేను ఆల్ఫా రాశాను. తర్వాత సేమ్ యాజ్ మనకి బీటా. ఓకే, బీటా తీసుకున్నప్పుడు అప్పుడు ఇది డబ్ల్యూలో డిఫైన్ చేశాను కదా ఆల్ఫా, ఇది బీటాని డబ్ల్యూ బార్లో డిఫైన్ చేద్దాం. డబ్ల్యూ బార్ ఏమవుతుంది, ఎక్స్ బిలాంగ్స్ టు డబ్ల్యూ బార్ అయినప్పుడు ఇది H1 అవుతుంది, రైట్. ఇక్కడ డబ్ల్యూ అయినప్పుడు H0, డబ్ల్యూ బార్ అయినప్పుడు H1. ఫ్రమ్ అవర్ క్రిటికల్ రీజియన్ నేను ఇది డిఫైన్ చేస్తే ఇండైరెక్ట్ గా బీటా ఈజ్ ఈక్వల్ టు దిస్. నాకు ఆల్ఫా వచ్చింది, బీటా వచ్చింది. మనకి తెలుసు ఫ్రమ్ అవర్ టోటల్ ప్రాబబిలిటీ అంటే సక్సెస్ possibilities and failure possibilities both is equal to 1 అని తెలుసు from our total probability. అందుకని నేను this critical region of W L0 dx and W bar L1 dx అనేవి దేనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అయితే. ఎందుకు మేడం 1కి ఈక్వల్ చేశారంటే ఐ హ్యావ్ టు ఫైండ్ బీటా వాల్యూస్, రైట్, బీటా అండ్ దిస్ వాల్యూ. అందుకని ఎందుకనంటే ఇప్పుడు నేను దీని నుంచి నాకు తెలుసు ఈ టర్మ్ నాటి తీసుకెళ్తే 1 మైనస్ ఆఫ్ దిస్ అవుతుంది. బట్ మనకేమని తెలుసు, ఇంటిగ్రల్ ఓవర్ W bar L1 dx which is nothing but my beta. Put that value here. అంటే ఇంటిగ్రల్ ఓవర్ W L0 dx is nothing but 1 minus beta అని వచ్చింది. సరే, మరి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి అమ్మా, ఏదైనా ఒకదాన్ని కన్క్లూడ్ చేయాలి క్రిటికల్ రీజియన్ లేదా సో అండ్ సో, నువ్వు వీడియో చూస్తున్న సో అండ్ సో పర్సన్ ఎక్స్ ఆర్ రాము అనే పర్సన్ నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు అని తెలియడానికి నీకు ఎలా తెలుస్తుంది, ఇంకా రిమైనింగ్ పీపుల్స్ తో కంపేర్ చేస్తాం. లేదా రాము శ్యామ్ కంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశాడు అంటే శ్యామ్తో కంపేర్ చేస్తున్నాం, రైట్. అందుకని ఇక్కడ కూడా నేను క్రిటికల్ రీజియన్ ఎగ్జాక్ట్ తెలియడానికి వీ హ్యావ్ టు కంపేర్ విత్ అనదర్ రీజియన్. ఇక్కడ W అనేది తీసుకున్నాం కదా మనం, W1 అనే రీజియన్ తీసుకున్నాము. అప్పుడు కంపేర్ చేసినప్పుడు విల్ గెట్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అవర్ క్రిటికల్ రీజియన్ అని వస్తుంది. అందుకని లెట్ us define W1 be అనదర్ క్రిటికల్ రీజియన్. W1 ని ఇంకొక క్రిటికల్ రీజియన్ అని అనుకుంటాను. నౌ వీ హ్యావ్ టు షో దాట్ ఏమని షో చేయాలి, 1 మైనస్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ బీటా 1 అని నువ్వు ప్రూవ్ చేస్తే గనక ఏమంటా W అనేది పవర్ఫుల్ క్రిటికల్ రీజియన్ అని అంటాము. రిమెంబర్ దట్. దానికోసం నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఏ విధంగా అయితే మీరు ఆల్ఫా కన్సిడర్ చేశారో సేమ్ లైక్ కన్సిడర్ ఆల్ఫా 1. ఇక్కడ W అన్నారు, ఇక్కడ W1 అండి. H0 is as it is, only the change is alpha replaced with alpha 1, W is replaced with W1. That's it. ఆల్ఫాలో దాని నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ W1 L0 dx వచ్చింది. వెరీ సింపుల్, మీకు గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను. తర్వాత బీటా 1 ఇలానే కన్సిడర్ చేశాను. బట్ ఎక్స్ బిలాంగ్స్ టు W బార్ కదా, W1 బార్ అనండి, H1 అనండి. అంటే ఇక్కడ W బార్ వచ్చింది కానీ ఇక్కడ W1 బార్ వస్తుంది. దట్ ఈస్ మై బీటా 1. ఆల్ఫా 1 బీటా 1 వచ్చింది. ఫ్రమ్ అవర్ టోటల్ ప్రాబబిలిటీ వి నో దాట్ this plus this is equal to 1, right. Now what we have to show that దీని నుంచి నేను ఏమని రాయొచ్చు, 1 మైనస్ ఆఫ్ దిస్ అని రాయొచ్చు. కానీ ఇది అంటే నాకు బీటా అని తెలుసు, బీటా 1 అని తెలుసు. పుట్ దట్ వాల్యూ అంటే 1 మైనస్ బీటా 1 ఈజ్ నథింగ్ బట్ L0 dx. ఓకే, ఇది వచ్చింది కదా. మరి దీని నుంచి ఆల్ఫాని నెక్స్ట్ స్టెప్ లో నేను ఏం చేస్తానంటే నౌ కన్సిడర్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా 1 అండ్ ఆల్ఫా 1. చూడండి ఆల్ఫా అనేది ఆల్ఫా 1 కంటే పెద్దది అండ్ అంటే ఆల్ఫా 1 అనేది ఏంటిది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇండైరెక్ట్ గా దీన్ని తీసుకొస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. అంటే నేను ఏమని రాయొచ్చు, నాకు ఆల్ఫా తెలుసు, ఆల్ఫా 1 తెలుసు. ఆల్ఫా 1 అంటే L0 dx, W1 L0 dx. ఆల్ఫా అంటే ఏంటిది W L0 dx అని రాశాను. దీన్ని నేను ఒక వెన్ డయాగ్రామ్ నుంచి రిప్రజెంట్ చేశాను అనుకోండి. ఇది వెన్ డయాగ్రామ్ తీసుకొని W1 అనేటివి 2 రీజియన్స్ తీసుకున్నాను, 2 క్రిటికల్ రీజియన్స్. అందులో ఏ అనేది ఒక సెట్, బి అంటే W1 లో ఉంది, ఏ అనేది W రీజియన్ లో ఉంది. రెండింటి ఇంటర్సెక్షన్ సి లో తీసుకుంటే నేను ఇప్పుడు W1 అంటే టోటల్ నేను ఏమని రాయొచ్చు, బి యూనియన్ సి అని రాయొచ్చు. మరి
W1 అంటే B యూనియన్ C అని రాయొచ్చు. మరి W అంటే ఏమని రాయొచ్చు? A యూనియన్ C అని రాయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఏదైతే కన్క్లూజన్ తీసుకున్నానో చూడండి ఇది ఇందులో W1ని దేంతో రీప్లేస్ చేస్తున్నా? B యూనియన్ Cతో. అండ్ Wని దేంతో రీప్లేస్ చేస్తున్నా? A యూనియన్ Cతో. అదే చేశాను. దట్స్ ఇట్. సేమ్ ఇదే కాన్సెప్ట్ తీసుకోండి. W1 ప్లేస్లో B యూనియన్ C అండ్ W ప్లేస్లో A యూనియన్ C రాసిన తర్వాత A యూనియన్ C అంటే ఏమని తెలుసు మనకి? 2, 3 రెండు ఉన్నాయి. యూనియన్ సి అంటే 2 + 3 కదా, రెండింటిని ఇండివిజువల్ గా రాస్తాను. అంటే B L0 dx యూనియన్ తీసేసి ప్లస్ L0 dx ఇంటిగ్రల్ ఓవర్ C. ఇక్కడ కూడా A L0 dx ప్లస్ ఇంటిగ్రల్ C L0 dx. మరి బోత్ సైడ్స్ ఇవి రెండు నేను క్యాన్సిల్ చేసేస్తాను. చేసేసిన తర్వాత వాట్ ఈస్ ద రిమైనింగ్ అవి రాయండి. రాసిన తర్వాత బెట్ట మనకు ఒకటి తెలుసు ఏంటిది? L0 dx <= L1. బట్ దీన్ని రివర్స్ లో నేను ఏని ముందుకు రాస్తే ఇది గ్రేటర్ దెన్ అవుతుంది, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. కన్సిడర్ యాజ్ దట్ ఈస్ ఈక్వేషన్ 1. ఎందుకో చెప్తాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ లైక్లీహుడ్ ఫంక్షన్ కండిషన్స్ ఇచ్చారు కదా, ఇవి రెండింటిని నేను ప్రూవ్ చేశాను అని అంటే ఇండైరెక్ట్ గా ఈ క్రిటికల్ రీజన్ వస్తుంది అని అర్థం. దానికోసం అని నేను ఏం చేస్తాను, ఇప్పుడు తీరంలో ఇచ్చినటువంటి దీన్ని కన్సిడర్ చేస్తాను. లెట్ us కన్సిడర్ L1 upon L0 is greater than or equal to K. ఫస్ట్ తీసుకున్నా. లైక్ L is nothing but my likelihood function. మనం లైక్లీహుడ్ ఫంక్షన్ మోస్ట్ లైక్లీహుడ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము, చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ L0 తీసుకెళ్తే KL0 అయిందండి. ఇప్పుడు నేను ఏం చేశాను అని అంటే బోత్ సైడ్స్ ఒకటి చేశాను, యాడ్ చేశాను. ఏంటిది? ఇంటిగ్రల్ W dx, ఇంటిగ్రల్ W dx, ఇంటిగ్రల్ ఒకటి, ఇంటిగ్రల్ W ఒకటి, dx ఒకటి, ఇంటిగ్రల్ W dx. అంటే ఈ స్టేట్మెంట్ కి నేను ఇంటిగ్రల్ W dx ని యాడ్ చేశాను. యాడ్ చేస్తాను చూడండి. ఇంటిగ్రల్ W L1 dx, K యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రల్ L0 dx W. అంటే మీకు ఇది ఫ్రమ్ అవర్ వెన్ డయాగ్రామ్ మనకి ఏమని చెప్తుంది? A ఈజ్ ఎ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W. అవునా? ఏ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు W అనుకుంటే ఇక్కడ ఏం చేస్తుంది అని అంటే చూడండి, విత్ రెస్పెక్ట్ టు ద మనం ఇది ఏంటి అని అంటే W ఒమేగా అనేది ఏ రీజియన్ లో ఉంది మనకి? దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఏ అని రాయొచ్చా? ఎందుకు W అంటే ఏ అని రాస్తున్నారు మీరు ఇక్కడ అని అంటే చూడండి, ఇండైరెక్ట్ గా అది ఏ రీజియన్ లో ఉంది? ఒమేగా. అంటే ఏం లేదు, W ప్లేస్ లో ఈ W ప్లేస్ లో నేను ఏని రీప్లేస్ చేస్తున్నాను. బికాస్ ఒమేగా అన్నా ఈ టోటల్ సెట్ ఏ అన్నా సేమ్. దాన్ని రీప్లేస్ చేస్తే ఇక్కడ W ప్లేస్ లో ఏని రీప్లేస్ చేస్తా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదేమవుతుంది నాకు? ఇదేమవుతుంది బెట? ఏ అవుతుంది. ఇది L1 dx యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇదేమవుతుంది? ఏ L0 dx. కానీ మనకు ఈక్వేషన్ 1 నుంచి మనకేమని తెలుసు అని అంటే ఇదైతే యాజ్ ఇట్ ఈజ్. L0 dx అంటే చూడండి, L0 dx ఇంటూ B విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్? L0 dx. ఎందుకని ఇది కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉంది, ఇది కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఉంది. దెన్ డైరెక్ట్ దీని వాల్యూని నేనేమని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇంటిగ్రల్ ఓవర్ ఏ L0 dx అని. ఇది L1 కదా బెట, నేను L0 అని రాసానా L1 అని రాసానా? జస్ట్ సెకండ్. ఇట్ ఈస్ L0 or L1? Equation 1 is L0 and 2 is L0 L1. Okay, fine. ఏది రీప్లేస్ అయిందండి మనకి ఇక్కడ? ఓకే ఓకే, ఇది L1 కదా, ఇది K కదా, ఇది రాశాను. దీన్ని ఇటు రాశాను చూడండి. ఏం లేదు, దీని ప్లేస్ లో నేను ఏ అని రాసిన తర్వాత ఈ టర్మ్ ని ఇటువైపు తీసుకొచ్చాను. ఓకే, లేదు ఇక్కడ మాత్రమే సబ్స్టిట్యూట్ చేశాను. ఫ్రమ్ 1 ఇదండి. ఏ L0 dx అంటే మనకి ఏమని తెలుసు? ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. ఏ L0 dx అంటే
bl0dx అని రాశాను. రాసిన తర్వాత దీన్ని ముందుకు తీసుకొస్తే ఈ ఇన్ఈక్వాలిటీ లెస్ దెన్ అవుతుంది, ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దీన్ని 2 అన్నాను. అన్న తర్వాత నెక్స్ట్ కన్సిడర్ అవర్ నెక్స్ట్ వన్ L0 by L1 less than k కండిషన్ తీసుకున్నాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీరు దీని ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసి ఈ టర్మ్ ని తీసుకురండి. దట్స్ ఇట్. ఓకే, లేదంటే మీకు రాంగ్ అవుతుంది. L1 by L0 less than k అంటే ఈ L0 అక్కడ తీసుకెళ్తే KL0 అవుతుంది బేట. నేను బోత్ సైడ్స్ ఇందాక ఇంటిగ్రల్ W dx రాశాను, ఇక్కడ W bar dx రాయండి. ఎక్స్ట్రా ఇంటిగ్రల్ W bar dx, ఇంటిగ్రల్ W bar dx ని దీనికి యాడ్ చేస్తున్నాను. ఓకే, చేసిన తర్వాత మనకేమని తెలుసు అని అంటే W bar అంటే W కాంప్లిమెంట్. ఇది మొత్తం నేను W కాంప్లిమెంట్ అని అనుకున్నాను అనుకోండి, దాన్ని ఏమని రాయొచ్చు? W కాంప్లిమెంట్ అంటే ఇండైరెక్ట్ గా W కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ W1 అని రాయొచ్చు. బిని ఏమని రాయొచ్చు మనం? బిని W, మీకు అర్థం కావడానికి ఇక్కడ నేను రాసుకున్నాను చూడండి. W కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ W1 అంటే W కాంప్లిమెంట్ వస్తుంది, దట్ రిప్రజెంట్స్ యాజ్ ఎ సెట్ B అవుతుంది. రైట్, రిమెంబర్ దిస్. ఇప్పుడు ఇంటిగ్రల్ ఓవర్ దిస్ B L1 dx ఇదండి W, దీన్ని B అని రాసుకుంటున్నాను. ఓకే, రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే దిస్ విల్ బికమ్ టు చేంజ్ యాజ్ B అండ్ దిస్ ఈజ్ ఆల్సో B. మనకేమని తెలుసు అని అంటే L0 dx. L0 dx అంటే ఫ్రమ్ అవర్ టు L0 dx, ఇంటిగ్రల్ ఓవర్ B L0 dx అంటే నాకేమని తెలుసు? ఇంటిగ్రల్ k L0 dx is less than or equal to this. less than కండిషన్ ఉంది కదా, అందుకని నేను ఏమని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈస్. ఈ L0 k ప్లేస్ లో ఏమని తీసుకుంటున్నాను? L1 dx సబ్స్టిట్యూట్ చేశాను. అంటే L1 dx ఇంటిగ్రల్ ఓవర్ B L1 dx విచ్ ఇస్ దిస్ విల్ బికమ్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఎందుకని? నేను ఫ్రమ్ అవర్ టు ఇట్ రిప్రజెంట్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు L1 dx. ఇప్పుడు చూడండి, రిమైనింగ్ కంప్లీట్ చేద్దాము. కొంచెం 1-2 సార్లు ప్రిపేర్ అవ్వండి, ఈజీ. చూడండి అమ్మా, నాకు ఇక్కడి వరకు చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అని అంటే దీనికి యాడింగ్ ఇంటిగ్రల్ ఓవర్ C L1 dx ని బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు అది ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఓవర్ B L1 dx ఉంది. నౌ దీన్ని యాడ్ చేశాను, దీన్ని యాడ్ చేశాను, దీని రిమైనింగ్ ఇవి రెండు యాజ్ ఇట్ ఈస్ రాశాను. L1 dx ఇంటిగ్రల్ ఓవర్ A, L1 dx ఇంటిగ్రల్ ఓవర్ B. రైట్, అప్పుడు ఏమవుతుంది అని అంటే నాకు BC యాడ్ చేస్తున్నాను, సేమ్ ఉంది అని అంటే షల్ ఐ రైట్ B యూనియన్ C ఆఫ్ L1 dx. ఇది కూడా సేమ్ ఫంక్షన్ ఉంది కాబట్టి A యూనియన్ C L1 dx అని రాయొచ్చు కదా. మనకి తెలుసు B యూనియన్ C అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? W1 ని రిప్రజెంట్ చేస్తుంది. W1 అని రాశాను. రైట్, మరి A యూనియన్ C అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? W ని రిప్రజెంట్ చేస్తుంది. W అని రాశాను. మనకేంటి అని అంటే L1 dx లైక్లీహుడ్ ఫంక్షన్ ఆఫ్ దట్ మోస్ట్ పవర్ఫుల్ లైక్లీహుడ్ ఫంక్షన్ డెఫినేషన్ నుంచి మనం దీన్ని ఇందాక రాసాము. నిన్న నేను ఎస్టర్డే ఒక వీడియో పోస్ట్ చేశాను, టైప్ 1 టైప్ 2 ఎర్రర్. మోస్ట్ పవర్ఫుల్ సెట్ నుంచి మనకి దీని వాల్యూ 1 - β1 అవుతుంది, దీని వాల్యూ 1 - β అవుతుంది. అంటే 1 - β1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 - β. బట్ 1 - β1 అనేది W1 రీజియన్ లో ఉంది, 1 - β అనేది W రీజియన్ లో ఉంది. W రీజియన్ లో ఉన్న దాన్ని నేనేమంటున్నాను? దిస్ ఈజ్ లెస్ దెన్ అంటే ఇండైరెక్ట్ గా 1 - β గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు దిస్ రీజియన్ కదా W1 దానికంటే. అంటే ఒక రీజియన్ ని తీసుకుని ఇంకొక రీజియన్ ని, దట్ ఈస్ గుడ్ పవర్ఫుల్ క్రిటికల్ రీజియన్ అని చెప్తున్నాను. అదే రాశాను. ద పవర్ఫుల్ ఆఫ్ ద టెస్ట్ ఆఫ్ ద క్రిటికల్ రీజియన్ ఈజ్ W is greater than equal to another powerful set of critical region W1 కాబట్టి we conclude that W is the most powerful critical region. మీకు ఇంకా రాకపోతే పవర్ ఏంటిది? పవర్ ఆఫ్ ఎ సెట్ 1 - β అని అంటే మనం దీన్ని పవర్ ఆఫ్ ఎ సెట్ డెఫినేషన్ నుంచి రాస్తాము. ఓకే, దీని మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. నిన్న పోస్ట్ చేశాను టైప్ 1 టైప్ 2 ఎర్రర్స్ లో. అండ్ దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అడగొచ్చు. మళ్ళీ దీన్నే ఇండైరెక్ట్ గా ఇక్కడ యూజ్ చేసాము. ఓకేనా?
ఇప్పుడు అర్థమైంది కదా, ఒకటికి 2 సార్లు చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి, పెన్ను పేపర్ తీసుకొని ఒక 2 సార్లు వినండి బేటా, తర్వాత చూడకుండా రాయండి, ప్రాక్టీస్ చేయండి, డామ్ షూర్ వస్తుంది. అండ్ దీని మీద ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను, చాలా కష్టంగా ఉన్నాయి అవి, బట్ ఐ విల్ ట్రై టు పోస్ట్. దీని తర్వాత దీంతో పాటే నేను పవర్ ఆఫ్ ఎ టెస్ట్, దీన్ని పవర్ ఆఫ్ ఎ టెస్ట్ అంటాం. పవర్ ఆఫ్ ఎ టెస్ట్ అంటే ఆల్ఫా బీటా కనుక్కున్నాక 1 - బీటా తీసుకుంటే పవర్ ఆఫ్ ఎ టెస్ట్ అంట. అందులో మోస్ట్ పవర్ఫుల్ సెట్స్ అని అంటే నేమన్ పియర్సన్స్ టెస్ట్ ఒకటి, అండ్ ఇంకొకటి యూనిఫామ్ యూబి అని వస్తుంది. యూనిఫామ్లీ మోస్ట్ పవర్ఫుల్ సెట్. ఈ 2 కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను బేటా. వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.